చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. రాజ్యకాంక్షతో రాష్ట్ర ద్రోహులుగా మారింది జగన్ రెడ్డి ముఠా అంటున్నారు ప్రజలు అంటున్నట్లే వాళ్ళ వ్యవహార శైలి కూడా అలానే ఉంది. కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది జగన్ రెడ్డి అండుకో. ఎన్ని చేసినా ఏం చేసినా ప్రజలు ఇవాళ వాళ్ళని విశ్వసించే పరిస్థితులు లేరు, నమ్మే పరిస్థితులు లేరు. ఈ నేపథ్యంలో ప్రజా అభిప్రాయం ఎలా ఉంది, రాజకీయ పక్షాల అభిప్రాయం ఏంటి, వీటి మీద అంతపాటు విశ్లేషించేందుకు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. జగన్ రెడ్డి ముఠా వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు చేస్తున్న ఆకృత్యాలు, విష ప్రచారాలు, దీన్ని ఎలా చూస్తారు, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక్కడ అమరావతి రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి అనేది ఎవ్వరికి, ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ పార్టీ అండుకో జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు విషం చిమ్మటానికి చూస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా ఆ ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలు ఇబ్బందులకు, ఇక్కట్లు గురయ్యారు. మరి ఈ రోజున మళ్ళీ పునఃప్రారంభం చేసుకుంటూ ప్రధానమంత్రి మోడీ గారు రాబోతున్నప్పుడు వీళ్ళు ఏ విధమైన విధ్వంసానికి అక్కడ పాల్పడ్డారు. మనం చూసాం, పైపులు తగలబెట్టేసి భయంకరంగా స్మోక్ అంతా కూడా వచ్చేస్తే హెలికాప్టర్ ఆగిపోయిద్ది, వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు, సభ అంతా కూడా రసాభాస అయిద్దనే ఆలోచనతో చేశారు అని. మరి అదేవిధంగా ఇదొక్కటేనా? మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన 19 to 24 ఏ విధంగా రాష్ట్రంలో వీళ్ళ పరిపాలన జరిగింది, మరి ప్రజలను ఏ విధంగా వీళ్ళు ఇబ్బందులకు గురి చేశారు చూస్తే ఒకటా రెండా? అమరావతి రైతులు ఆక్రందనలతో వీళ్ళు స్టార్ట్ అయ్యి ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైన పనులు ఏ విధంగా ఈ రోజున ఒక్కొక్కటి మనం చూస్తే, సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా పెట్టుకుంటామో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులకు కూడా కొన్ని పథకాలు పెట్టారు. బూతులు తిట్టు, పదవులు పట్టు అని. ఆ విధంగా బూతుల రాజకీయాలకు తెరదీసి మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రాంతీయ విభేదాలు, మత కుల రాజకీయాలకి ఎక్కడా కూడా మేము తీసిపోలేదు, అన్నీ కూడా ప్రజల్లో ఏదో ఒక విధంగా ఇట్లాంటి విధ్వంసాన్ని సృష్టిస్తాము, ఇట్లాంటి విద్వేషాలని రెచ్చగొడతాము అనే విధంగా వీళ్ళ వైఖరి కొనసాగుతూ ఉంది. మరి ప్రజలు ఇవన్నీ చూసిన తర్వాత ఇన్ని ఇబ్బందుల ఒక రాక్షసుడికి మేము రాజధానిని లేకుండా చేసుకున్నాము పరిపాలన ఇచ్చి అని చూసుకుంటే మరి ఏ విధంగా వీళ్ళ ఆలోచన ఉంది? మరి ఒక రైతు, దేశానికి వెన్నెముగ్గా ఉన్న రైతుని ఎన్ని ఇక్కట్లు గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి 151 స్థానం నుంచి 11కు పడిపోయిన తర్వాత కూడా ఈ రోజున ఒక్కొక్కటిగా వీళ్ళు 19 to 24 చేసిన విధ్వంసం బయటకు వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పటికి కూడా ఇంకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వీళ్ళు ఏ విధంగా విషం కక్కుతున్నారు, విష నాగుల్లాగా. ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఈ రోజున ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, ప్రజల్లో ఆలోచన విధానం మారింది, ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఈరోజు చూస్తుంటే అప్పటికిప్పటికీ ఎంత మార్పులు వచ్చినాయి అంటే, ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, మరి అదేవిధంగా న్యూస్ ఛానల్స్ కానివ్వండి, అన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన తర్వాత మారుమూర పల్లెటూరులో కూడా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ప్రజల్లో వివేకం పెరిగింది, ఆలోచన ధోరణి పెరిగిన తర్వాత వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసే కుట్రపూరిత రాజకీయాలకి మేము బలెవ్వం, మా రాజధానిని మేము కాపాడుకుంటాం, మా పిల్లల భవిష్యత్తుని మేము తీర్చిదిద్దుకుంటాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ ఈ రోజున చూస్తుంటే అంబటి రాంబాబు గారు మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతారు, అప్పుడప్పుడు రోజారెడ్డి. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే, అబద్ధాలే లేచిస్తే చాలు, వీళ్ళు సాక్షి మీడియా ఒకటి ఉంది, సాక్షి పేపర్ ఒకటి ఉంది, అది పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అబద్ధాలు, ప్రజల్ని ఏ విధంగానైనా సరే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటం, ప్రజలను ఇబ్బందికి గురి చేయటం, ఇదే వీళ్ళ వైఖరి అయిపోయింది. దిక్కుమాల సాక్షి మీడియా మీరు అన్నట్టు అమరావతి మీద పడి ఏడవడానికి గల కారణాలు ఏంటంటే, ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలు ఆట ఆడాడు, 3 రాజధానులుగా చేశాడని చూస్తూనే ఉన్నాం. అంటే రాష్ట్రాన్ని ఎదుగు బదుగు లేకుండా చేయటం ఒకటైతే, ఏ విధంగానైనా సరే ఆ పేరుతోటి దోచుకోవాలి. ఇప్పుడు తీసుకొచ్చిన నిధులన్నీ వీళ్ళు ఏం చేశారు మనం చూసాం. లిక్కర్ స్కామ్లు కానివ్వండి, భూదందాలు కానివ్వండి, భూ ఆక్రమణలు కానివ్వండి, అటవీ శాఖ అటవీ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానివ్వండి, ఇటు చూస్తే ఫారెస్ట్, రెవెన్యూ అన్నీ కూడా అడ్డగోలుగా దోచుకోవటమే కాదు, ఏ విధంగానైనా సరే అమరావతిని రాజధానిగా వీళ్ళు ఎందుకు వద్దంటున్నారు అంటే, వాళ్ళకి ప్రాంతీయ విభేదాలను సృష్టించాలి. ఈ ప్రాంతీయ విభేదాలను సృష్టించి ఎదుగు బదుగు లేకుండా, అంటే అమ్మ పెట్టదు అడక్కదనేది మేము చెయ్యం, ఇంకొకరిని చేయనీయం, అదేవిధంగా వీళ్ళ వైఖరి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నా ఫోటో పెట్టుకోవాలి,
లేకపోతే నా జీవిత కథని మీరు గొప్పగా చెప్పుకోండి, ప్రతి ఇంట్లో కూడా నా ఫోటో ఒకటి పెట్టుకోండి అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రేపు అమరావతిలో కూడా ఆయన ఫోటో కనిపించాలి. మరి ఆయన చేసేది ఏదీ లేదు, చేసే వాళ్ళని చేయనివ్వకుండా చేయటం, రైతుల మీద విద్వేషం, రాష్ట్రాన్ని ఏ విధంగానైనా సరే రావణ కాష్టంగా మార్చాలి. అదే ఈ రోజున సాక్షి ఛానళ్ళు, పేపరు చూసాం. పోసాని కృష్ణమురళికి స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారంటే సాక్షి ఛానల్ నుంచే వెళ్ళిందని ఆయనే స్వయంగా ఒప్పుకున్న వైఖరి. ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు ఏ విధంగా కుట్రపూరితంగా అసలు అమరావతి మీద ఏ విధంగా విషం కక్కుతున్నారు, అమరావతిని రాజధానిగా వీళ్ళు ఒప్పుకోవడానికి అంటే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఆ 3 రాజధానులు నేను తీసుకొచ్చాను కదా, అవే రాజధానులుగా ఉండాలి తప్పించి అమరావతి ఉండటానికి వీల్లేదు అనేది ఒక రకమైన సైకో ఆలోచన జగన్మోహన్ రెడ్డిది. పొరుగు రాష్ట్రంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్ముతున్న కిరాయి మేధావులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇక్కడ కిరాయి మేధావులు చూసాం ఎన్ని విధాలుగా. అంటే హైదరాబాదులో వీకెండ్స్లో వీళ్ళు ఏ విధంగా కొంతమంది అధికారులు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఏ విధమైన కుట్రపూరిత రాజకీయాలకు తెరదీస్తున్నారు, ఏ విధంగా వీళ్ళ సలహాలు సూచనలు ఉంటున్నాయి, ఎన్ని విధాలుగా. అంటే కాకి దుస్తుల్లో ఉండి ఒక హుందాతనమైన ఉద్యోగంలో ఉండి వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి ఎందుకు ఈ విధమైన భాగస్వాములు అవుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వాళ్ళ గోతిని వాళ్లే మేము తవ్వుకుంటున్నాం అన్నట్లుగా ఉంది. అదేవిధంగా స్వయం కృతాపరాధం చేస్తున్నారు. ఎన్ని తప్పులు చేసినా అంటే సహవాస దోషం. ఇక్కడ నిన్నే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మరీ చెప్పారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వాళ్ళ నాన్నగారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని నాన్నగారు రాజశేఖర్ రెడ్డి నుంచి ఆయన మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారో తప్పించి ఆయన ఏమీ ఎరగడు, అమాయకుడు, సౌమ్యుడు అని. అదేవిధంగా ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చేసింది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానం మీద నేను కూడా జగన్మోహన్ రెడ్డికి నేను ఇదిగా ఉన్నాను, ఆయన ఇచ్చే మూటలన్నీ కూడా నేను మూట కట్టుకుంటాను అని. మరి ఆయన కూడా చేసింది ఏంటంటే అమరావతి మీద విషం జల్లటం, కూటమి ప్రభుత్వం మీద విషం జల్లటం. మొన్నటి వరకు ఎక్కడున్నాడో కూడా తెలియని ఉండవల్లి మొన్న సడన్గా బయటకు వచ్చేసి ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ములాఖత్తుకు వెళ్ళి ఏ విధంగా బయటకు వచ్చి మీడియా సమావేశాలు పెట్టి మేధావులు అని చెప్పుకునే వీళ్ళంతా మేధావులు కాదు, కుతంత్రాలు కుళ్ళుతో వీళ్ళంతా కూడా వీళ్ళ శరీరం అంతా కూడా విషం కక్కుతున్నారు, ప్రజల జీవనం ఈ రోజున ప్రజలందరూ అదే మాట్లాడుకుంటున్నారు, ఈయన ఉండవల్లి కాదు ఊసరవెల్లి. అంటే ఆయనకు అనుగుణంగా ఆయన రంగులు మార్చుకోవటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తొత్తుగా పనిచేసే వాళ్లే కానీ వీళ్ళు మేధావులు కాదని వీళ్ళంతా మేధ ఎవరు మన మహామేత అని ఉన్నారు కదా, అలాంటి మేతకు సంబంధించిన వాళ్లే వీళ్ళంతా. గతంలో మీరు గమనిస్తే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే ఉన్న ప్రజా సమస్యల పట్ల, ప్రజా అవసరాల పట్ల పోరాడేవాళ్ళు, పోరాటం చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళు పారిపోయి ఇళ్లకే పరిమితం అవటాన్ని ఎలా చూస్తారు? వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ దానికి కర్మకర్త క్రియ. తను ఆ 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఎమ్మెల్యే. మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ రోజున పదే బయటకు వచ్చి వీళ్ళు మీడియా సమావేశాలు పెట్టి ఏం చెప్తున్నారు? ప్రజలకు ఇబ్బంది వచ్చింది, రైతులను ఆదుకోవట్లేదు, లేకపోతే పొగాకు మద్దతు ధర లేదు, మిర్చికి ధర లేదు అని చెప్తున్న వీళ్ళు మరి అసెంబ్లీ సాక్షిగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని అందరికి కూడా అక్కడ వీళ్ళు వాయిస్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వనీయకుండా చేస్తున్నాడంటే తాచెడ్డకోతి వనమల్లా తెరిచిందని ఇతను చేయడు, వాళ్ళు చేయనివ్వడు. అంటే ప్రజాప్రతినిధులుగా చెప్పుకోవటం కేవలం ఎమ్మెల్యేలు పేరుకేనా? అంటే వీళ్ళు కేవలం ప్రజల్లో విద్వేషపూర్వకంగా రెచ్చగొట్టే విధానం కోసమే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. కానీ ఈ రోజుకి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే ఉన్న 10 మంది ఎమ్మెల్యేలైనా ఇప్పటి వరకు తత్వం బోధపడి పక్కకు వచ్చేసి ప్రజాప్రతినిధులుగా మేము ఉన్నాము, మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాము, అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా మేమేమని ప్రమాణం చేశాము, ఏ విధంగా వీళ్ళకి అండగా ఉంటామని చెప్పాము, దాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టి బయటకు వస్తేనే వాళ్ళు బాగుపడతారు. లేకపోతే వాళ్ళు కూడా ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు, మరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు, వీళ్ళందరూ కూడా చెట్టుకొహరు పుట్టుకొహరు అయిపోయారు. అదేవిధంగా చూస్తే తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్కి టూలెట్ బోర్డు పెట్టినట్లుగా అందరూ కూడా టూలెట్ బోర్డులు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఇదైతే మనం చెప్పొచ్చు. ఈ పార్టీ మనుగడ సాగించే అవకాశం ఉందంటారా? ఎక్కడుంటుందండి? అందరూ కూడా ఈ రోజున కేసుల నుంచి తప్పించుకుంటూ ఒక్కొక్కరు చెట్టుకొహరు పుట్టుకొహరు అయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమో ఎక్కడో ఆ ఆటోల్లో తిరుగుతున్నాడంట మారువేషం వేసుకొని. మరి ఎవరైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోర్టు ఈడ్చుకురండి, ఎక్కడున్నా సరే కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి కోర్టు చెప్తుంది. ఇంకో వైపు చూసుకుంటే ప్రతి ఒక్కరు
మొన్న ఇప్పుడు ఈ రోజున గాలి జనార్దన్ రెడ్డిది ఏదైతే కేసు ఇన్ని సంవత్సరాల తర్వాత తీర్పుకి వచ్చిందో అదే బాటలో నడిచారు వీళ్ళంతా. అదే జరిగింది. ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ రోజున సెల్లో నిలబడి లాఠీలకు బేడీలు అన్నట్లుగా వీళ్ళందరూ ఏ విధంగా ఉందో ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మనుగడ లేదు, ఏమి లేదు, జైలుకు పరిమితపోవటం వీళ్ళంతా కూడా. సమాధి అయిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడిని మోస్తూ దింపుడు కళ్ళ ఆశతో ఆ నలుగురు తప్ప వేరే ఐదో వ్యక్తి కూడా మాట్లాడే పరిస్థితి లేదని విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.